ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. నేను అసలు ఇన్స్టాగ్రామ్ తీద్దామని ఆలోచన లేకుండే నాకు. మా ఊర్లో 16,000 ఫాలోవర్స్ ఉన్న మా బొమ్మది, వాడు కూడా బొమ్మది, వాడు వచ్చిండు. దబావ వీడియో తీద్దాం దబావ అంటే నాకు వస్తలేదు వానితో తీయనికి. వాడు చెప్పా నీకు వస్తలేదు, నాకు తీయనికి వస్తలేదు. నువ్వు పక్క జరుగు అని అన్నాడు. ఇంకో కొంత తీద్దాంటే సరే మేము కూడా తీద్దాం రా అని చెప్పి అప్పుడు కొడంగల్ శేఖర్ వీడియో ఒకటి ట్రైనింగ్ అవుతుంది. అన్న శేఖర్ అన్న నీకోసం చేయకోసుకుంటా అన్న అని చెప్పి ఒక వీడియో వస్తుంటే అది తీసిన, అది నేనే మాట్లాడినట్టు అయిపోయింది కదా. దానివల్ల 5K ఫాలోవర్స్ వచ్చారు. తర్వాత నెక్స్ట్ వీడియో నేను ఆలోచించి వీనితో తీసిన స్కూటీ వీడియో, స్కూటీ వీడియో బైక్. ఓకే, అది అక్కడి నుంచి తర్వాత దానివల్ల 15K ఫాలోవర్స్ ఇద్దరు కలిసిపోయినారు. తర్వాత జర్నీ స్టార్ట్ అయింది అప్పటి నుంచి. కానీ అసలు లారీ వీడియోలు చేసుకుని లారీగా వెళ్ళేసరికి ఈ వీడియోలు చేస్తాము అనే ఆలోచన ఉండదు కదా. మీ అందరూ ఈ మధ్య ట్రక్ బ్లాగ్స్ అని చెప్పి ఫేమస్ అవుతున్నాయి కానీ లారీ వాళ్ళవి, అంతకు ముందు అసలు లారీ వాళ్ళకి అసలు సంబంధించి ఛానల్స్ కానీ ఏమి ఉండకపోతే ఆలోచన లేకుండా మేము వీడియోలు తీసి మేము ఫేమ్ అవుతామని ఆలోచన లేకుండా ఈ మధ్య తీసే ఆలోచన ఉంటాయి. కానీ ఇక ఒకళ్ళు చూస్తా అంటే సిగ్గు అయిపోతుంది అన్నట్టు కొందరికి. అవునా? మాకే సిగ్గు అనిపిస్తుంది. మేము మందిలో ఎప్పుడు తీయలే, కెమెరామెన్ లేడు, ఎవరు లేడు. ఎప్పుడో ఒకసారి నేను వీడియో మాట్లాడుతుంటే నేను తీస్తాను, నేను మాట్లాడుతాను వాడు తీస్తాడు, దాన్ని ఎడిట్ చేసి పెట్టుకుంటాం. కానీ జనం ఉంటే తీయరు. ఇప్పుడు తీస్తాం ఇక ఇప్పుడు ఓకేనా? యూట్యూబ్ ఛానల్ పెట్టినా కదా. కానీ మొన్న కూడా తీసారు, హోమ్ టూర్ అని చేశారు, అందరు చూస్తుంటే. ఫోన్ ప్రాబ్లం అక్క, సిస్టర్, అది ఫోన్ ప్రాబ్లం బాగా వచ్చింది. ఇప్పుడే కొన్నా, నిన్ననే కొన్నా ఫోను. ఓకే, రెగ్యులర్ ఉంటుంది. ఇంకా రెగ్యులర్ ఉంటాయి. మీ బావ మంచి ఇల్లు కడుతున్నాడు, నీకేమో బుజ్జి ఇల్లు ఉంది, అందరూ నీకు ఇల్లు ఫిక్స్ అయిపోయినారు. వాని ఇల్లు ఎంత ఉందో మా ఇల్లు కూడా అంతే. ఇప్పుడు రీసెంట్ గా ఇద్దరం కష్టపడి అన్నదమ్ములం ఇద్దరం కష్టపడి కడతాను. వాని ఇల్లు ఎంతో మా ఇల్లు సేమ్ ఆ స్టేజ్కి వెళ్ళి అక్కడి నుంచే ఇప్పుడు వాళ్ళు చిన్నోళ్ళు కదా, వీనికి తమ్ముడు ఉన్నాడు. ఇదే పోతుంటే స్టడీ చేద్దాం ఇక యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ అవుతుంటే ఇప్పుడు వస్తుంటే తేపకింత ఇల్లు కట్టేసా. మీ అమ్మ నాన్న ఏం చేస్తారు? వ్యవసాయమే. ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారు ఇంకా? ఇప్పటికీ వ్యవసాయం. ఓకే, మీ అమ్మ నాన్న వ్యవసాయం, ఇద్దరు వ్యవసాయం చేస్తారు. వ్యవసాయం చేసి మిమ్మల్ని అక్కడ దాకా కొంచెం చదివించి లారీలు కొనిపించారు. ఓన్ లారీయా మీకు? డ్రైవర్. నీకు ఇప్పుడు డ్రైవింగ్ వచ్చేసింది కదా? ఇప్పుడు అంటే లైట్ లేకపోతే 18 ఏజ్ వచ్చిన కాడ నుంచి మీరే నేర్పించినారా? కొన్ని కామెంట్లు వస్తున్నాయి, నువ్వు డ్రైవింగ్ నేర్పించు, లారీ ఎక్కించు, వదిలేసిపోతాడు నిన్ను అని. వాళ్ళే అన్నారు, డ్రైవింగ్ ఎందుకు తీసుకుపోతాను చిన్న పోరా నాగని చెప్తాను అని. ఇప్పుడు నేర్పి వాళ్ళని కొద్దిగా డెవలప్ చేయని వాళ్ళే అంటారు. నేర్పించినాక వదిలేసిపోతారని వాళ్ళే అంటారు. అదొక ఫీలింగ్ ఉంది, కానీ వదిలేసిపోయేంత లేదు. వదిలేసిపోతావారు? నిజం చెప్పాలనే నేను పోనక్క. పోవా? ఎందుకు? అంటే నీకు సపరేట్ ఇంకో లారీ వస్తుంది కదా. అదక్క ఇక్కడ దాకా తీసుకొచ్చిన వదిలిపెట్టి పోతామా అక్క? ఇక్కడ దాకా తీసుకొచ్చినాడంటే నీకు లైఫ్ ఇచ్చాడని ఫీల్ అవుతున్నాను. లైఫ్ ఇచ్చిండు అక్క, బాగా ఇచ్చిండు. నేను ఎవరినో కూడా ఎవరికి తెలియదు, అట్లాంటిదే నా కోసం కొంతమంది అంటే కొంతమంది కాక చాలా మంది వీడియోలు తీసుకునే రేంజ్కి పోయినా నేను. నాతోటి కొంతమంది ఇలా సెల్ఫీలు దిగుతారా అంటే దానికి కారణం అయితే మా బావే. అంతే. మీ ఇద్దరిని విడగొట్టేదానికి ఎవరు ప్రయత్నించట్లేదా? చాలా మంది ప్రయత్నించారు, పట్టించుకోలే. ఎన్నో అంటారా, వీళ్ళమ్మ ఫుల్ సపోర్ట్, అత్తమ్మ మంచిగా అమ్మ కంటే ఎక్కువ చూసుకుంటది. అవునా? మీ అమ్మ వాళ్ళు ఏమన్నారా, ఎందుకు నీకు ఈ వీడియోలు అవి ఇవి పని చేసుకోకుండా అని? లేదు, మా అమ్మ ఇప్పుడు మా డాడీ గిట్ల ఎట్లా పనికి పోతారు కదా, మా అమ్మ గిట్లా మా డాడీ గిట్లా ఎట్లనమైన కాడ అరే మీ కొడుకు గిట్లా చేస్తాడు ఫుల్ ఫేమస్ అయినానంటే ఇక ఇంటికి వచ్చినాక ఇక నాతో చెప్తారు, ఇక గిట్లా అంటారా అని. హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి ఇల్లు లేదు కదా మీకు, ఇంతే ఇల్లు ఉంది, ఆ ఇంట్లోనే ఫస్ట్ నుంచి ఉన్నారు కదా. ఫస్ట్ నుంచి ఉన్నాం. మరి ఇల్లు కట్టించే ఆలోచన లేదా? కట్టుకునే ఆలోచన అంటున్నా అక్క. అంటే చాలా మంది యూట్యూబ్ లో అడిగారు కదా, మేము హెల్ప్ చేస్తాము అది ఇది అని చెప్పి, పెద్ద పెద్ద వాళ్ళే స్కానర్లు పెట్టి అడుగుతారు డబ్బులు ఇవ్వమని. మీరు ఇప్పటిదాకా ఏం అడగలేదు అట్లా అని చెప్పి అడిగిన వాళ్ళు ఉన్నారు. నేను అడుగుదాం అనుకున్నా కానీ ఇక మా బావ ఒకటే అన్నాడు, నాతోటి అయినంత నేను చేస్తా, నీకు నాతోటి కాదే అని అంటే హెల్ప్ అడుగుదాం, నువ్వు బాధపడకు అని అడిగా.
ఓకే. అంతే ఇక అంతనే ఆపేసినవి. మీరే హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారా? అంటే సొంత బామ్మర్ది కాదు కదా. సొంత బొమ్మది కాదు, కాకపోతే చేసుడే. ఎందుకంటే వాళ్ళ ఇల్లు అట్లున్నది సిచ్యువేషన్. ఇప్పుడు ఏంటిదంటే నేను సొంతంగా సంపాదించే అన్ని కొనాలి, అందువల్ల కొద్దిగా లేట్ అవుతుంది. ఇన్కమ్ స్టార్ట్ అయిన తర్వాత నాయి కొన్ని జమ చేసి ఎప్పకో సామాన్ తీసుకొద్దామని చెప్పి. ఇప్పుడు ఇన్స్టాలో ఆల్మోస్ట్ 4 lakhs దాకా ఫాలోవర్స్ ఉన్నట్టున్నారు కదా. బెట్టింగ్ దగ్గర ప్రమోషన్లు దగ్గర వస్తున్నాయి. బెట్టింగ్ ప్రమోషన్లు వస్తున్నాయా? ఓకే. తీయని ఫస్ట్ చెప్పిన ఇంతవరకు చేయలే. ఒకటి కూడా చేయలే. మిగతా ఏం ప్రమోషన్లు వస్తలేవా? వస్తున్నాయి కానీ అటు ఇటు పోయి మళ్ళీ బెట్టింగ్ యాప్ కాడికే వస్తున్నాయి. అవి డెమో వీడియో పంపిమంటే అది బెట్టింగ్ యాప్ కాడికే పోతుంది. అది సైలెంట్ ఉన్నా. యూట్యూబ్ నుంచి ఇంకా మనీ జనరేట్ అవ్వలేదా? జనరేట్ కాలే, ఇంకా మానిటేషన్ అవుతుంది, అయింది. ఇప్పటి నుంచి వస్తాయి మనీ కూడా దాంట్లో కూడా. మరి ఎప్పుడైనా మనీ ఇచ్చాడారా నీకు? ఇన్ని రోజుల నుంచి లారీ ఎక్కుతున్నావు, పోతున్నావు, ఛానల్లో 1 ఉన్నావు. month కి 10,000 ఇస్తా. అవునా? ఆ, మంత్కి 10,000 ఇస్తున్నాడు. ఏం చేస్తావు మనీ? ఇంట్లోనే ఇంట్లో అవసరాలు అంటే ఇస్తా, బాగా అవసరాలు బట్టలు ఉంటాయి. కొని ఇస్తా. అన్నీ నేను ఆయన పైసలు ఇయ్యి అని అడగా. ఫోన్ పేలు ఉన్నాయి అనుకో, ఇక ఫోన్ నా దగ్గర ఉంటే నాకు ఇష్టమైంది, నేను తినేటి ఏమైనా ఉంటే నేను తెచ్చుకుంటా, తింటా. ఇక నాకు అవసరం ఉన్నంత నేను గిన్ని ఫోన్ పే కొట్టుకొని నేను క్యాష్ తీసుకున్నా బా అని అంటే ఏమన్నాడు. ఫస్ట్ 2 తిడతా, తర్వాత ఏం చేయలేను, సైలెంట్ ఉంటా. పైసలు ఏమైనా పుక్యానికి వస్తానయా రా అని అంటాడు. తర్వాత మరి నేను తీసుకోనంటే ఉండని అని అంటాడు. ఏమన్నాడు? నేను తీసుకోవట. నీకు కోపం ఎక్కువ? అరుస్తావు ఎప్పుడైనా కోపం? 24 hours లొల్లి పెట్టుకుంటాను. ఇద్దరం లొల్లి పెట్టుకుంటాం. తిట్టుకుంటూనే ఉంటాం. ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు, అయినా కలిసే ఉంటారు. ఏం గొడవలు వస్తాయి అసలు మీ ఇద్దరికి? ఏం లేదు, చిన్నగా పని చేయరా చేయడు, కొద్దిగా లేట్ ప్రాసెస్ అన్నట్టు, బాగా స్లో. బాగా స్లోనా? ఒక్క వీడియోకు దగ్గర ఒక 10-15 టేకులు అయితే మాకు డైలాగ్ చెప్పి నీకు వీనికి. అవునా? అసలు ఏం డైలాగ్ చెప్తారు? డైరెక్ట్ గా వీడియోలో చేస్తుంటారు కదా మీరు. కొన్ని కంటెంట్ వీడియోలు ఉంటాయి కదా, కొన్ని వానికి చెప్పి నీకు, ఎందుకంటే వానికి 4 తిరగదు అప్పుడప్పుడు డైలాగ్. ఒకటేసారి పెద్ద డైలాగ్ చెప్పమంటే డైలాగ్ చెప్పాను అనుకో మర్చిపోతాడు బాగా. కదా ఆ టైంలో లొల్లి అవుతుంది. ఏదైనా చిన్న వరకు చెప్తే ఎన్నిసార్లు తలకాయ తింటారు అది అని అంటాడు. అని పెద్ద డైలాగ్లు ఎందుకండి చెప్పించడం, పాపం చిన్న పిల్లలు. అందుకే బాగా షార్ట్ చేస్తాను. 2-3 minutes వీడియోను 1.2 seconds అట్లా తీసేస్తాను. మళ్ళీ లారీలో కుకింగ్ చేసుకుంటూ వీడియోలు చేస్తున్నారు. కంటెంట్ ఆలోచన, ఎడిటింగ్ ఇవన్నీ ఎవరు చేస్తారు? మీరేనా? కంటెంట్ ఈ రోజు ఇలా చేద్దాం, అలా చేద్దాం. డైరెక్ట్ మొత్తం, డైరెక్టర్ కూడా అంటే డైరెక్షన్ చేసేది అంతా నేనే అంటాను. తిడతాడా బాగా వీడియోలు చేసేటప్పుడు? పొట్టు అనేది నీ ఊతపదం కదా అరుణ్. చాలా సార్లు అన్ని వీడియోలో పొట్టు అంటుంటావు. పొట్టు అంటే ఏంటి అసలు? ఇక మా ఇష్టం వచ్చినట్టు ఉంటాం, మా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాం, అంతే ఇక మాదే. ఏ వీడియో తీసినా బ్యాడ్ లాంగ్వేజ్ రాకుండా ట్రై చేస్తాం, బూతులు లేకుండా. ఇక బూతులు వస్తే కట్ చేసేసి. కానీ లారీ డ్రైవింగ్ చేసే వాళ్ళంటే చాలా చులకన ఉంది అని చెప్పేసి లారీ డ్రైవర్లు ఈ భావన ఎక్కువ ఉంటది కదా, మీకు అట్లా అనిపిస్తుందా? మన వాళ్ళందరూ డ్రైవర్లు ఇప్పుడు సపోర్ట్ చేసిన సగం మంది ఇప్పుడు 370K ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, దాంట్లో 100K మంది డ్రైవర్లే ఉన్నారు. 100K 1,00,000 మంది డ్రైవర్లే ఉన్నారు. ఇంకెక్కువనే ఉండొచ్చు. ఓకే. కానీ బయట రెస్పెక్ట్ లేదు. డ్రైవర్కి, ఏ డ్రైవర్కి రెస్పెక్ట్ లేదు. ఒక లారీ డ్రైవర్కి, ప్రతి ఒక్క డ్రైవర్కి అంటే రెస్పెక్ట్ లేదు. ఏ విధంగా అనిపిస్తుంది అలా? ర్యాష్గా పోతారు, తాగుతారు అని మిమ్మల్ని అంటారా? తాగినా తాగున్నాయి అదే పేరు. ఇక కంపల్సరీ తాగితే డ్రైవింగ్ చేయరు కదా. కొందరు చేసిన దానికి అందరి పేరు అయిపోతుంది. తిడతారా దానికోసం? ఎప్పుడైనా లైవ్ లో తిట్టిన సిచ్యువేషన్ ఉన్నాయా మీకు అట్లా? ఇక మనం పోయేది లారీ స్పీడ్ ఏంటంటే 60, ఇప్పుడు మొత్తం లాగ్ కదా, అది 60 స్పీడ్ పోతేనే దాని వెనక నుంచి వచ్చే గాడుపు ఫుల్ స్పీడ్ లో పోయినట్టు అనిపిస్తుంది. కంపల్సరీ తిడతారు కదండి, హెవీ వెహికల్ కదా, చిన్న బైక్ పోయినా కూడా తిడతారు. ఓకే. అదే లారీ డ్రైవర్లు ఈ మధ్య పోరాటం చేస్తున్నట్టున్నారు, లారీ డ్రైవర్లకు కొంచెం రెస్పెక్ట్ కావాలి. మీకు అట్లా ఇన్స్పిరేషన్ ఎవరు ఉన్నారా ట్రక్ బ్లాగ్స్ చేసే వాళ్ళలో? మహేష్ అన్న, మన ట్రక్ బ్లాగ్స్ తనే ఫస్ట్ చేసినట్టున్నాడు కదా, తన నుంచి చూస్తారా వీడియోస్? చూస్తాం మేము, నేనైతే ఎక్కువ చూస్తా. అవునా? చూసి అట్లా చేద్దాం అని అడుగుతావా? ఇట్లా చేయాలి బా మనం అని అంట. అట్లా చేయాలి బా. అసలు యూట్యూబ్ పెట్టే ఆలోచన లేదు కదా మీకు ముందు? లేదు. కానీ పెట్టిన సిస్టర్, కానీ ఒక 1 year దానికి ఇంట్రెస్ట్ చేయలేదు. ఎందుకంటే ఇది అది మైండ్ సెట్ కాలేదు.
ఓకే. మహేష్ అన్నని కలిసారా మరి? ఇప్పటిదాకా కలవాలి. కలవాలి. ఓకే. అంటే ట్రక్ బ్లాక్స్ చేసే వాళ్ళు ఎవరిని కలవాలి ఒకసారి కూడా? ఆయన బాగా లాంగ్ తిరుగుతాడు, నేను లోకల్. మీరు ఇక్కడిక్కడే తిరుగుతున్నారు. భయం ఏదా అప్పుడు అంటే? తీరిన తర్వాత లోకల్ వీని వల్ల ఫ్యాక్టరీలలో పోతాడు, బాగా ఇబ్బంది అవుతుంది. ఒక 2-3 సార్లు తీసుకపోతే ఫ్యాక్టరీలల్లా చైల్డ్ లేబర్ కానీ పట్టుకున్నారు. పట్టుకున్నారా? ఒక 3 hours నిలబెట్టారు పోలీసులా? లోపల. ఓకే. ఆ ఫ్యాక్టరీ వాళ్ళే. చైల్డ్ ఇట్లా లేబర్. తీసుకురాకు అంటే సరేది అని చెప్పి ఆ రోజు ఒక ఇక నా కోసం ఇక 1 లాంగ్ month తిరుగుడు ఏమో బంద్ చేసిండు. లోకల్ టిప్పర్ ఎక్కి. లోకల్ టిప్పర్. నీకోసం తిరగడమే పని చేశాడా? నువ్వు అంటే చాలా ఇష్టం అయితే. ఇక ఇష్టమైన బయట ఉంచుడు అవుతుంది. ఇక నేను లోపలికి పోతే ఏ టైం అవుతుందో, 1 day పట్టచ్చు. ఏం పని చేస్తారు అక్కడ? లోపల అన్లోడ్ చేయనీకి పోతాం కదా. ఓకే. లారీ లోపలికి పోతే కొన్ని ఫ్యాక్టరీలలో క్లీనర్ అలా ఉంటుంది, కొన్ని ఫ్యాక్టరీలలో ఉండదు, బయటనే ఉంచాలి. ఓకే. మరి ఇప్పుడు ఇక్కడ లోకల్ ఏం చేస్తున్నారు? లోకల్ టిప్పర్. టిప్పర్కి లైన్ బండి అంటే బయట తిరిగేది ఓకే. లాంగ్. అది కూడా ఇది లోకల్ కాబట్టి అంత ఎఫెక్ట్ పడదు. ఫ్యాక్టరీకి పోం కదా ఇసుక. ఓకే. ఇప్పుడు ఇసుక లోడ్ చేసుకొని అన్లోడ్ చేస్తారు, అదొకటే వర్క్ ఇప్పుడు. ఓకే.